ప్రెస్ మీట్లలో చూస్తున్నాం కొన్ని బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే నిజంగా కూడా వారేదో స్వాతంత్ర పోరాటానికి పోయి వచ్చినట్టు ఇక్కడ మేమేదో ఇది చేసినట్టు. ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళ తీరుగా కడియం కుటుంబం కబ్జాలు పెట్టలేదు, ఓవర్ దీని చుట్టూ ప్రజలు మర్చిపోతారు అనుకొని కొత్త కొత్త మాటలు మాట్లాడుకుంటూ ఓ పంతులుగా నలుగురికి నీతి నిజాయితీగా చెప్పుకుంటా గర్వంగా పోయిన కానీ ఆ గర్వాన్ని కొద్దిగా ఇదిగా తీసుకున్నారు కావచ్చు, కానీ నిజాయితీగా నిల్చున్నాను. మీ తీరుగా పొద్దుగా లేస్తే రోడ్ల కాడికెళ్ళి అడ్డం దిడ్డం తిప్పుకుంటా ఉన్న రింగ్ రోడ్ చుట్టూ కబ్జాలు పెట్టి జిల్లాని సర్వనాశనం చేసిన చరిత్ర మీది. మా దగ్గర ఐక్యత లేదని మండలానికి ఒక గెస్ట్ హౌస్లు కట్టుకున్నది మర్చిపోయినరా ప్రజలు? ఎలక్షన్ల క్యాంపెయిన్లకు పోతే ఏం మాట్లాడిన మర్చిపోయినరా? పక్క నియోజకవర్గాలకు అది మన దగ్గర రాసినవి చూసినాయి కదా టీవీలల్లా. వీరేదో స్వాతంత్ర పోరాటానికి పోయి వచ్చినట్టు పార్టీ మారంగానే బీజేపీలోకి పోగానే తలకాయ పట్టుకుంటారాడా? ఏమన్నా మతం లేదనో కులం లేదనో ఎంతసేపు ప్రాంతీయ విభేదాలు వీటితోటే బతికేది తప్ప మీరు ప్రజలకు మేము ఏం చేసినామని నిన్న చెప్పుకున్నారా మీరు? ఏ రోజున ఎలిగేషన్ అదా కరప్షన్ ఎలిగేషను మాకు చాలది, మేము చెప్పుకోవటానికి అలా ఓటు అడగటానికి మాకు అది ఒక్కటి చాలు. పొద్దుగా లేస్తే రామ్ రామ్ జప్నాయా పరాయమాల అప్నాయా, ఇదో దుకాణం పెట్టుకొని కూర్చున్నారు. ఇవాళ మీరు 10 ఏళ్ళలో చేయలేదు, 4 నెలల్లో మేము చేసి చూపిస్తున్నాం, గర్వంగా చెప్పుకోగలుగుతాం. మా దాంట్లో ఐక్యత లేదు. ఇవాళ ఒక్కొక్కరు మేము జిద్దుగా తీసుకొని మొన్నొచ్చిన మెజార్టీకి డబుల్ మెజార్టీ తీసుకురావాలని కసితోటి వెళ్తున్నాం. మేము చేసిన చెప్పుకుంటూ వెళ్తున్నాం. ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టడము, కులాలు రెచ్చగొట్టుకుంటూ పోవట్లే. ఇవాళ కూడా ఇంతమంది పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు టికెట్ విషయంలో వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. పిలిచిందే అభిప్రాయం మాట్లాడుకోవడానికి, కూర్చుని చర్చించడానికి పిలుస్తారు. ఏఐసిసి ఎవరికి ఇచ్చిన హైకమాండ్ అన్ని తీర్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. ఏఐసిసి అనేది 10 దిక్కులో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. దానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండవలసిందే. అందరు కలిసి ప్రతి దగ్గర అందరం అటెండ్ అవుతున్నాం కదా. ఎక్కడ మా దగ్గర ఏది లేదు. ఇవన్నీ రావడానికి కూడా నిజంగా పెద్దలు చెప్పినట్టే వారు ఓటమిని అంగీకరిస్తున్నారు. ఇవాళ అరే ఏం చేసినవి ఏందో చెప్పమంటే ఆ అమ్మాయి అక్కడ చేసుకున్నారు, ఏకంగా గుంటూరేనట. అంటే ఇవన్నిటిని కూడా ఇంకా సరిపోలే, వరంగల్ జిల్లా నాశనం చేయడానికి ఇంకా సరిపోలేదు అనుకుంటున్నారేమో. వీటన్నిటిని ప్రజలు ఒక రోజు 2 రోజులు ఓ చర్చ జరుగుతుంది. 3వ రోజు పెద్ద గీత చిన్న గీత ఇంకో గీత 3వ వ్యత్యాసం వేసుకోరా ప్రజలు? అప్పుడు ఈ ముగ్గురిట్లో ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళకే వేస్తారు కదా, ఏ పార్టీ మంచితే వాళ్ళకే వేస్తారు కదా. నువ్వు మాట్లాడి నువ్వేదో ఇదిగా స్వాతంత్ర పోరాట యోధులు మాట్లాడేటప్పుడు కూర్చొని ఆ బీజేపీలలో ఉన్న వాళ్ళని చూసుకుంటే నిజంగా కూడా పక్కన పోయిన హీరాన్ని పెడితే ఇట్లా తేడా ఉంటుంది, అంత తేడా ఉన్నది, వ్యత్యాసం అవుపడుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారంటే నాకు నిజంగా కూడా నవ్వొస్తున్నది. ఇవాళ కాబట్టి మా దగ్గర ఎటువంటి ఇది లేదు. మా గెలుపు అనేది ఎప్పుడో మేము నిర్ణయం అయిపోయింది. మేము మెజార్టీ కోసం పోరాటం చేస్తానం తప్ప గెలుపోవడం గురించి ఆలోచన కూడా లేదు, ఆలోచించేంత సమయం కూడా లేదు మాకు. థ్యాంక్ యూ.